శర్మ గారు కావచ్చు, సీనన్న గారు కావచ్చు, చంద్రశేఖరన్న గారు కావచ్చు, లింగన్న గారు కావచ్చు, వెంకటేశన్న గారు కావచ్చు, అనేక మంది పెద్దలతో ఏఐసిసి ఆఫీస్ ముట్టడిస్తే అక్కడి నుంచి కులగణన చేయాలని రాహుల్ గాంధీ గారు ఒత్తిడి తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది. కులగణన చేసిన తర్వాత డెడికేషన్ కమిషన్ వేయడంలో మనం ముందుకు పోయాం, డెడికేషన్ కమిషన్ వేయించాం. తర్వాత ఈ 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్తే జీవో నంబర్ 9 తీయగలిగినాం. కానీ కొన్ని కుట్రలతోని కొంతమంది వ్యక్తుల ఆధిపత్య వర్గాల వ్యక్తుల ప్రోత్సాహంతో ఇద్దరు దుర్మార్గులు కోర్టుకు వెళ్లడంతో మళ్ళా జీవో 46 అని చెప్పి తీయడం జరిగింది. జీవో 46 అన్యాయం జరుగుతుందని చెప్పి ఇక్కడ ఉన్న శ్రీధరన్న కావచ్చు, అనేక మంది కుల సంఘాల పెద్దలతో కలిసి మేము గాంధీ భవన్ని ముట్టడించిన సంగతి మీ అందరికి తెలిసింది. గాంధీ భవన్ని ముట్టడించాం, అదేవిధంగా మంత్రుల ఇల్లులు ముట్టడించాం, అనేక అంశాల్లో జంతర్ మంతర్లో ఢిల్లీకి పోయాం. కానీ కాంగ్రెస్ యొక్క ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీ గారు ప్రాక్టికల్ నిల్లు నాలెడ్జ్ నిల్లు అన్నట్టు రెండు కూడా నిల్లే, వాళ్ళకు ప్రాక్టికల్ లేదు, నాలెడ్జ్ లేదు. ఎందుకంటే చెప్పడం మాటకే పత్రికా ప్రకటనలకు మాత్రమే వాళ్ళు పరిమితమయ్యారు తప్ప ఎక్కడ కూడా చిత్తశుద్ధితో ముందుకు పోలే. అనేక మార్గాల్లో అనేక మంది పెద్దలు అంటారు, మేము మీకు చెప్పినాము, మీరు అధికార పార్టీ అని చెప్పి వాళ్ళకి శాల్వా కప్పిర్రు, మేము చెప్తున్నా కూడా ఇది కాదు అంటే మేము కప్పిన ఉద్దేశం ఏంటంటే అన్న ఒకటే కప్పినాం. ఎందుకంటే ఎవరో ఒకటి ప్రక్రియను ముందుకు తీసుకుపోవాలి, ఈ కులగణన జరగాలి. అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా ఒక ముందు అడుగు వేస్తే సరే ఒక 2% అటో ఇటో కానీ ప్రతిసారి ముందుకు పోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ముందుకు తీసుకుపోయాం. కానీ వీరు చేసిన దుర్మార్గానికి, వారు చేసిన దుశ్చర్యలకు ఎప్పటికప్పుడు ఖండిస్తూ సీనన్న గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చి చరిత్రలో ఏ విధంగా లెఫ్ట్ రైట్ అని తేడా లేకుండా దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్నింటినీ కూడా బీసీ బంధులో పాల్గొనేటట్టు చేసి విజయవంతం చేసిన చరిత్ర కూడా బీసీ జేఏసీకి, బీసీ సంక్షేమ సంఘానికి దక్కుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లను ఆపాలి. అదేవిధంగా 42% రిజర్వేషన్లు మహేష్ కుమార్ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అన్నారు మేము పార్టీ పరంగా ప్రకటిస్తామని చెప్పి. ఓ అగ్రకుల మంత్రి ఆ పొంగులేరు శ్రీనివాస్ రెడ్డి అంటోనికి ఏం పని లేదు, పాట లేదు, వాడు ప్రతి దాంట్లో జొర్రి, ఆ జానారెడ్డి అంటూ ఇంకోటి కలిగి నిన్ననే జొర్రి ప్రతిసారి ఇదే ఇబ్బంది పెట్టుకుంటా బీసీ రిజర్వేషన్ల గురించి వీలు ముత్తడి చెప్తుంటారు. నేనేమంటా అంటే 42% చిత్తశుద్ధి లేనప్పుడు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, బీసీలకు క్షమాపణ చెప్పండి. ముఖ్యమంత్రిగా మీరు అన్ఫిట్ అయ్యారు కాబట్టి రాజీనామా చేయండి. మీరు చేయకుండా ఏదో దొంగ మాటలు, దోబుజ్జి మాటలు చెప్తే మాత్రం ఖచ్చితంగా నడవదు. ఉద్యోగ నియామకాల్లో, అదేవిధంగా విద్యా నియామకాల్లో 42% ఏ పార్టీ పరంగా మీరు ఇస్తారని చెప్పి ఇక్కడ నుంచి ప్రశ్నిస్తూ ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు సాధించే విధంగా ముందుకు వెళ్తాం. ఆ విధంగానే ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.